ఫస్ట్ అయితే మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఏమైంది అంటే అందరూ ఉదయాన్నే స్నానాలు చేసి టెంపుల్కి వెళ్తారు కదండి. నాకు మాత్రం అస్సలు కుదరలేదండి జనవరి ఫస్ట్ రోజు. ఎందుకంటే పిల్లలిద్దరూ స్నానాలు చేశారు, వీడికి చిన్నోడికి స్నానం చేయించడానికి అస్సలు చేయించుకోవట్లేదు. చూడండి భలే సతాయిస్తాడు అసలు. స్నానం చేయిద్దాము అనగానే పైకి బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్ కిందకి వెళ్ళిపోయి కూర్చుంటాడు, అస్సలు బయటికి రాడు. వీడిని బయటకు తీసుకురావడానికి నా తంటాలు పడతాను నేను. ఎందుకంటే తినడానికి పెడతాం రా అన్నా రాడు, స్నానం అన్న తర్వాత నన్ను కట్టేసి స్నానం చేయించేస్తారు అని వాడు అస్సలు బయటికి రాడు. ఎలాగో మా పిల్లలు బయటకు తీసుకొచ్చేసారు. తర్వాత ఇంకా స్నానం చేయిద్దామని బెల్ట్ వేసినాను. కాకపోతే మూతికి ఇంకా ఏమీ తీసుకురాలేదండి అప్పట్లో. తర్వాత తీసుకొని వచ్చారు మా పిల్లలు. ఫస్ట్ అయితే బాగా స్నానం చేయించుకునేవాడు. ఈ మధ్య కాస్త పెద్ద అయిన తర్వాత అస్సలు చేయించుకోడు. సోప్ తింటాడు. స్నానం చేసేటప్పుడు మొహం మీద సోప్ వేయకూడదు అంటాడు. చూడండి కొరకడానికి ఎట్లా వస్తాడు. కానీ గట్టిగా అయితే కొరకడు, లైట్గా టచ్ చేస్తాడనమాట పళ్ళతోటి. అయినా అస్సలు నన్నే బెదిరించేస్తాడు. ఎంత చెప్పినా చూడండి, చెప్తున్నాను మంచిగా ఉండాలన్నా, గుడ్ బాయ్ కదా నువ్వు అనని, అయినా వినట్లేదు అసలు. వాడు ఇంత అంత కాదు, చాలా సతాయిస్తాడు స్నానం చేయించుకోవడానికి. మొత్తం చెట్లన్నీ కిందకి దోసేస్తాడు, అక్కడ మట్టంతా కిందకి పడేస్తాడు. అస్సలు స్నానం చేయకోకుండా ముందే నేను చేయించేసేయాలి వాడికి స్నానం, లేదంటే గిన అస్సలు మొత్తం నన్ను కూడా మొత్తం నానిపేసేస్తాడు వాడు. ఆ వాటర్ అంతా సోప్ వాటర్ మిందకి ఎదిలిచ్చేసేస్తాడు. కోపం వచ్చిందంటే మిందకి ఎక్కేసి బాగా సోప్ అంతా పూసేస్తాడు నాకు కూడా. అందుకనేసి మార్నింగ్ వాడికి స్నానం అయిన తర్వాతనే నేను మరీ స్నానం చేసేదన్నమాట. అంటే వీక్లీ వన్స్ ట్వైస్ చేయించేస్తాను. బయట ఎక్కువగా తిరిగి కొంచెం చర్మం అంతా నల్లగా అయిందనుకోండి, వీక్లీ ట్వైస్ చేయించేస్తాను. ఇప్పుడు వింటర్ కదా అందుకనేసి. లేదంటే గిన వీక్లీ వన్స్ అనమాట. వీక్లీ వన్స్ బాగా చేయించేసుకుంటాడు. ఇప్పుడు జనవరి ఫస్ట్ అందరూ స్నానాలు చేసి టెంపుల్కి వెళ్తుంటే మా వాడు మాత్రం నన్ను ముప్పు తిప్పలు పెట్టేస్తున్నాడు. చూడండి అసలు పైకి కుంపట్లలోకి వెళ్ళిపోతాడు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు. అసలు ఇక్కడ నేను ఉండను అని చూడండి ఇంట్లోకి వెళ్ళిపోతానని వచ్చేస్తున్నాడు. ఇలానే చాలా సతాయిచ్చేస్తాడు. అయినా మనం ఒకరికి ఏదన్నా కానీ చెయ్యాలి అనుకుంటే మనం వదలంలేండి. అది మంచి పని అన్నప్పుడు అది అందరికీ ఉపయోగమైండేది, అది గుడ్ హ్యాబిట్ అంటే మనం ఎంత బలవంతంగా అయినా కానీ ఆ గుడ్ హ్యాబిట్ని మనము అడాప్ట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, అయినా నిదానంగా చెయ్యంగా వచ్చేస్తుంది అనమాట అది అలవాట్లోకి. అలాగే ఈ డాగికి కూడా అనమాట. స్టార్టింగ్లో అస్సలు స్నానం అనేది చేయించుకునేవాడు కాదు. తర్వాత మళ్ళీ ఒక 4-5 months అయిన తర్వాత బాగా చేయించుకోవడం మొదలు పెట్టేశాడు. కానీ ఈ మధ్య కాలంలో చలికాలం కదండి, అందుకనేసి వాడు స్నానం చేయించుకోవడానికి చాలా సతాయిస్తాడు. అసలు ఎప్పుడెప్పుడు వదిలేస్తుందా మా మమ్మీ, నేను ఇంట్లోకి వెళ్ళిపోదామా అన్నట్టు ఉన్నాడు. వాడి ఇంట్లో కన్నా కూడా ఎక్కువ టీపాయ్ మీద ఉండి బాగా అక్కడ ఇక్కడ చూస్తూ తుడిపించుకోవడానికి బాగా ఇష్టపడతాడు. టీపాయ్ తెచ్చి పెట్టాడో లేడో మా బాబు చూడండి, అప్పుడే దానిపైన గెంతేసేసి దానిపైన కూర్చోవాలన్నమాట. ఇప్పుడు ఆ టీపాయ్ పడిపోతుంది, అయినా కూడా అస్సలు వదలడు. ఆ చెట్లల్లే కాలు పెట్టేస్తాడు. నాకున్నదే చిన్న గార్డెన్ అనమాట, దాన్ని కూడా వీడు స్నానం చేయించినప్పుడు కనీసం 1-2 చెట్లు మాత్రం బీకేసేస్తాడు. తుడిపించుకోవడానికి ఏమి ఇది కాడండి, బాగా తుడిపించేసుకుంటాడు. స్నానానికి మాత్రం కాస్త సతాయిస్తాడు అంతేను. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వస్తే మాత్రం మాట్లాడిస్తే చక్కగా కూర్చొని వింటూ ఉంటాడు. ఎందుకంటే మాటలన్నీ అర్థమవుతాయండి. మనుషుల కన్నా ఇప్పట్లో ఇలా మూగ జంతువులే బాగా అలవాటైపోయాయండి. ఏదన్నా చెప్పిన మాట వినడం, మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకొని చక్కగా వింటాయి. మనుషులు అలా కాదు, ఏదన్నా ఒకటి చెప్పామనుకోండి, ఈవిడ చెప్పేది మేమెందుకు వినాలి, పెద్దవాళ్ళు చెప్తే మేమెందుకు వినాలి అనేది, ఇలాంటి వితండవాదం ఎక్కువైపోయింది. వాటితో మనకెందుకులేండి, మన స్నానాలు ఏంటో మనం చేయించేసేసుకుందాం. అస్సలు వినట్లేదు చూడండి అసలు.
తుడవడానికి కూడా అన్ని వాటర్ కిందకి వేసేసాడు. మట్టి అంతా వచ్చేసింది, వినట్లేదు నువ్వు అని స్టిక్ తీసుకున్నాను. చక్కగా అటు తిరిగి ఇటు తిరిగి బాగా తుడిపిచ్చేసేసుకుంటున్నాడు. ఎండ వచ్చిందంటే మాత్రం బాగా చక్కగా కూర్చొని తుడిపిచ్చేసేసుకుంటాడు. ఎండ రాకుంటేనే మరీ చాలా సతాయిస్తాడు. డ్రయర్ పెట్టించుకోడు, ఇలానే సతాయిస్తాడు. ఎలాగైతేనేం నా జనవరి 1 రోజు మార్నింగ్ అంతా వీడితోటే సరిపోయిందండి. ఇలా చేస్తూ కనీసం అంటే 2 hours పడుతుంది వీడికి స్నానం చేయించి ఆ హెయిర్ అంతా డ్రై అయిపోయేదాకా వాడిని అక్కడనే నేను నిలబడుకొని అన్నీ చేస్తూ ఉండాలి. లేదంటే గిన లోపలికి వచ్చేస్తాడు. ఆ తడితోనే మరి వాడికి జలుబు వచ్చేసి